హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే గణేష్. ఈ రోజు నేనైతే మన దిండి రిసార్ట్స్ దగ్గర ఉన్నటువంటి చెంచునాడు బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. అక్కడ కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మీరు చూస్తే 1 2 3 4 5 6th పిల్లర్ మీకు కనిపిస్తుంది కదా. మొన్న వచ్చినటువంటి విపరీతమైన గోదావరి విపరీతంగా ప్రవహించడం వల్ల అక్కడ 6th పిల్లర్ అయితే మీకు కుంగిపోయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి పిల్లర్ ఒక్కసారిగా చూడండి, మీకు కనిపిస్తుంది. ఆ పిల్లర్ మొత్తం కూడా అయితే వాటర్లో దిగిపోయింది. కారణం ఏంట్రా అంటే రిమైనింగ్ పిల్లర్స్ అన్ని కూడా మంచిగా అక్కడ స్టేబుల్ గా మంచి ల్యాండ్ దొరికింది. అక్కడ లోతు ఎక్కువ అవడం వల్ల ఆ పిల్లర్ అంటే కిందకి కుంగిపోయిందంట. నేనైతే ఈ బ్రిడ్జిని మీకు దగ్గర నుంచి చూపిద్దామని చెప్పి చుట్టూ తిరిగి స్పెషల్ పర్మిషన్ అడిగి వేయ ప్రయాసాలతో మనమైతే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మీరు 4th నెంబర్ పిల్లర్ చూడొచ్చు. దీని పక్కనే 5th పిల్లర్ కూడా కనిపిస్తుంది కదా. యథావిధిగా 6th పిల్లర్ అయితే ఉండాలి. బట్ ఇక్కడ గోదావరి లోతు ఎక్కువగా ఉండడం వల్ల 6th పిల్లర్ కన్స్ట్రక్షన్లో ఉండగానే ఇక్కడ వాటర్లో మునిగిపోయిందంట. ఇక్కడ గోదావరి లోతు ఎక్కువ ఉండడం వల్ల ఈ పిల్లర్ కిందకి మునిగిపోయిందని చెప్పి చాలామంది నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ప్రజలకు వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే చాలామంది ఆల్రెడీ ఇక్కడ వాటర్ టెస్ట్ కానీ శాండ్ టెస్ట్ కానీ చేసిన తర్వాత మరి ఇక్కడ బ్రిడ్జ్ కడతారు కదా, మరి ఇక్కడ లోతు ఎక్కువ ఉందనే విషయం వాళ్ళకి ముందుగా తెలియదా అని చెప్పి పబ్లిక్ అయితే వాళ్ళు చర్చించుకుంటున్నారు. అసలు మీకు కనుక సరైనది తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ లోతు ఎక్కువ ఉంది, ఎవరు రావద్దు.